నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునరాలోచించాలని కోరుతూ భారత్ బంద్ లో భాగంగా భీమవరం, ఆకివీడిలో బంద్ విజయవంతం. కోల్కతాలో డాక్టర్ హత్య ఘటనను నిరసిస్తూ భీమవరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే అంజిబాబు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎం స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ చీడే సత్యనారాయణ. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు. అధ్యక్షునిగా కంచర్ల వెంకటరమణారావు ఏకగ్రీవ ఎన్నిక. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ దేశవ్యాప్త బంద్లో భాగంగా బుధవారం భీమవరంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట నాయకులు, సభ్యులు బైకులపై పట్టణమంతా తిరుగుతూ షాపులను మూయించి వేశారు. ఆర్టీసీ డిపోలో నుండి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యా సంస్థలు ముందుగానే సెలవును ప్రకటించి సహకరించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట నాయకులు కోన జోసెఫ్, తాళ్లూరి మధు, కాటం స్టాన్లీ, బిరుదుగడ్డ రమేష్, కెప్టెన్ వీరయ్యలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ఇది ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పునరాలోచించి తమకు న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈది రవికుమార్, గాతల సందీప్, బేతాల కమలాకర్, గుండె నాగేష్, పొన్నమండ బాలకృష్ణ, ప్రశాంత్, మీసాల జయరాజు, బడుగు అశోక్, అమూల్యరావు, గంటా సుందర్ కుమార్, రాజాబాబు, జైపాల్ రాజేష్, నిరీక్షణ్ రావు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరి భారతదేశ ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈరోజు భీమవరంలో జరుగుతున్న బంద్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఈ బంద్కి మన దేశ ప్రధాని గారు మోడీ గారు స్పందించాలా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలా, ఈ ఎస్సీ వ్యతిరేక వర్గీకరణను వెంటనే నిలుపుదల చేసి మరి ఎస్సీల్లో ఉన్న మానవాధికులు కలిసి ఉండేటట్టుగాను ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బంద్ జరుగుతుంది. ఇక్కడ వర్తక వాణిజ్య అందరూ కూడా బంద్కు సహకరించి వారి షాపులు మూయటం కూడా మాకు చాలా సంతోషం. ఏదైతే ఈ వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పుని మేము నిరసిస్తున్నాం. అలాగే ఈ అత్యున్నత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అతను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తీర్పు రావడం చాలా బాధాకరం. ప్రభుత్వం రెండు కులాలని ప్రత్యేకంగా అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగల్ని ఎడతీసి మీరు మమ్మల్ని కొట్టుకునేటట్టు చేసి 59 కులాలని చిచ్చు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, మీరు వర్గీకరణ చేసే మీకు అధికారం లేదు. వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ ఆమోదించాలి, రాష్ట్రపతి గవర్నరు మరి ముద్ర పడిన తర్వాతే సుప్రీంకోర్టు మరి తీర్మానం చేయాలని కూడా మీకు తెలుసు. అలాగే ఆర్టికల్ 341 ప్రకారంగా మీరు వర్గీకరణ చేయలేదు. మరి 2004లో మరి ఇదే సుప్రీంకోర్టు మరి వర్గీకరణ చెల్లదని మీరు కొట్టివేసిన మరి 2024 తర్వాత మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని విభజించి పాలించడం మీకు ఎంతవరకు సమంజసం చెప్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ యాక్చువల్గా మనకి 341 ఆర్టికల్ ప్రకారం విభజన జరగాలన్నా ఏది జరగాలన్నా పార్లమెంట్లో చట్టం చేయాలి. అయితే మన భారతదేశంలో మన ఇటీవల మనం పరిశీలించింది ఏంటంటే ఒక విషయంలో ఒకే కోర్టు 2 రకాల తీర్పు ఇవ్వడం, ఇది చాలా దారుణమైన విషయం. అంటే అది పార్లమెంట్లో చట్టాలని గౌరవ సుప్రీంకోర్టు వారే తెలియజేశారు. మళ్ళీ వాళ్ళకి రాష్ట్రాలకు అధికారం ఉందని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక కోర్టు 2 నాలుకలు ఉన్నాయనే అంశాన్ని భారతదేశం అంతా కూడా గమనించాలి. కాబట్టి అందరూ కూడా ఈ వర్గీకరణ అంశంలో కోర్టు ప్రమేయం ఒకటైతే అసలు పార్లమెంట్లో అవమానించే విధంగా ఇది ఉందని చెప్పి తెలియజేస్తారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే ప్రతి మానవ సోదరులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా యొక్క హక్కుల్ని, మా యొక్క విధుల్ని కూడా మరి కావాల్సిన విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాలను, అదేవిధంగా చట్టాలను కూడా నిలదీస్తున్నాం. అదే కోణంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయం 4 గంటల కాడి నుంచి కూడా బస్ డిపో దగ్గర ఆగి మరి మా యొక్క నిరసన తెలియజేసి ఈరోజు మొత్తం భీమవరం కూడలు నడుకోవడాలు కూడా మరి మా యొక్క నిరసన తెలియజేసి
కోల్కతాలో ట్రైనీ వైద్య విద్యార్థిని పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని భీమవరం నియోజకవర్గ కూటమి పార్టీల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత దారుణమని, ఇలాంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ మరే ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజల గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, బబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గంటా త్రిమూర్తులు, తెలుగు మహిళా రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, మద్దుల రాము, కార్మూరి సత్యనారాయణమూర్తి, కలిదిండి బంగారాజు, ఎంపీటీసీ గులిపల్లి విజయలక్ష్మి, షబీనా బేగం, బి పద్మ, గంధం రాధా, చల్లారాము, టీడీపీ జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన భారతదేశము పుణ్యభూమిలో స్త్రీకి అత్యంత గౌరవం ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏ ఒక్కరూ కూడా స్త్రీని తక్కువగా చూడకూడదు. స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో, స్త్రీని ఎక్కడైతే ఆదరిస్తామో, స్త్రీని ఎక్కడైతే ప్రేమిస్తామో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి స్త్రీని నరరూప రాక్షసులు చేసిన ఈ హత్య చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది మానవులు చేసే పని కాదు, అది రాక్షసులు చేసే పని. మన భారతదేశము హిందూ దేశము. హిందువులంటే స్త్రీలను గౌరవించేవారు. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. మరి ఆ మీద జరిగిన అత్యాచారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ధైర్యంగా ముందుకు వచ్చి తప్పు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచేయవలసిన బాధ్యత ఉంది. దానికోసం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద చొరవ తీసుకుని ఆ మరణించిన ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కూటమి తరపున ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం సమాజంలో మార్పు రావాలి. మహిళ అంటే గౌరవం ఉండాలి. ఎవరైనా సరే మహిళ మీద ఈవిటీజింగ్ చేసినా, ఇలాంటి కార్యక్రమాలు చేసినా ఇమీడియట్గా లేట్ లేకుండా శిక్షించి కఠిన చర్యలు తీసుకుంటేనే రాబో రోజుల్లో సొసైటీకి మంచి జరిగే అవకాశం ఉంది. మన వంతు కృషి మనం చేయాలి సమాజంలో మార్పు తీసుకురావటానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అసాంఘికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం జరిగినప్పుడు మనం ముందుండి యాక్షన్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. మహిళల మీద అత్యాచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటిని నివారించాలని చెప్పి క్యాండిల్ ర్యాలీలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే నిందితులు దొరికారో వాళ్ళని వెంటనే శిక్షించగలిగిన రోజునే ఈ మహిళల మీద అత్యాచారాలు జరగడం అనేది తగ్గుతుందని మేమందరం చెప్తూ ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు జరగడం న్యాయం చేయండి అని చెప్పి క్యాండిల్ ర్యాలీలు చేసే కన్నా కూడా కఠినమైన శిక్షల్ని తీసుకొచ్చి ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించాలని చెప్పి కూటమి నాయకుల సమక్షంలో మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మహిళగా పుట్టడం నేరమా? మహిళల్ని అందరూ గౌరవించవలసిన మన భారతదేశంలో పుట్టి మహిళలకి ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అదే విదేశాల్లో ఇలాంటి నేరాలు జరిగితే వెంటనే నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఉరి శిక్ష వేయడం జరుగుతుంది. అలాగే మన దేశాల్లో కూడా చట్టాలు సవరణ చేసి మనకు కూడా వెంటనే శిక్ష అమలు అయ్యే విధంగా శిక్షలు ఉండాలని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా పవిత్రమైన మహిళ డాక్టర్ వృత్తిలో ఉన్న మహిళలకి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపడం అనేది ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిసివేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, కఠినమైన శిక్షలు వేయాలని మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలు బయట రావడానికి చాలా భయపడుతున్నారు. కానీ మహాత్మా గాంధీ గారు అన్నారు, ఆడది 12 గంటలకి అర్ధరాత్రి బయటకు వస్తే స్వతంత్రం వచ్చిందన్నారు. స్వతంత్రం ఎక్కడ ఉంది ఏమో తెలియదు. రక్షణ లేదు ఆడదానికి. ఆడని స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి ఎక్కడికైనా భయపడుతున్నారు. ఆడవాళ్ళ మీద ర్యాగింగ్లు, యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేయడం, ఎన్నో రకాలుగా
మృగాల్లాగా మారిపోతున్నారు మొగళ్ళు. అలాగే ప్రభుత్వ నిర్భయ చట్టం అన్నారు. ఢిల్లీలో నిర్భయ చట్టం జరిగి 12 సంవత్సరాలు అయింది, కానీ ఏ దిక్కు దివాణం లేదు. అలాగే దిశ చట్టం అన్నారు. దిశ మూలపడిపోయింది, నిర్భయ కూడా మూలపడిపోయింది. అసలు మహిళలకి రక్షణ అనేది లేకుండా అయిపోయింది. ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న మహిళల్ని అతి ఘోరంగా చంపేసి వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ కూడా ఒక మహిళే అని ఆవిడ గుర్తుపెట్టుకుని అలాంటి స్టేట్లోన ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే నిజంగా ఇలాంటి ఘటన విషాదారకం. ఎందుకంటే ఇది ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి అలాగే తన కుటుంబ సభ్యులకి న్యాయం జరుగుతారని మేము కూటమి తరఫున భీమవరంలో కొవ్వొత్తుల ర్యాలీ అన్నది నిర్వహించడం జరిగింది. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరుద్ధం కాకుండా ప్రభుత్వాలు బలమైన చట్టాలు తీసుకొస్తున్నారు, అంతే బలంగా అమలు చేయాలని. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించి ఎస్సీలకు న్యాయం చేయాలని ఆకివీడి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన భారత్ బంద్ ఆకివీడిలో విజయవంతం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణ బీజేపీ కుట్ర అని అఖిలపక్ష నాయకులు అంబటి రమేష్, జి ధనరాజు, సర్పంచ్లు గాలి సామ్రాజ్యం, చిట్టిబాబులు ఆరోపించారు. అనంతరం స్కూల్స్ ను మూసివేశారు. ఈ కార్యక్రమంలో మద్దా జ్ఞానరాజు, ఎరిచర్ల సాంబర్లిన్, ఎరిచర్ల గ్లాడెన్స్, కటికతల సువర్ణరాజు, ఎం దీనమనసు, చిరంజీవిరాజుతో పాటు పెద్ద ఎత్తున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో 14వ అధికరణ ప్రకారం ఎస్సీ ఉపకులాలు అందరం కూడా రిజర్వేషన్ పొందుతూ అందరం కలిసిమెలిసి ఉంటున్న ఐక్యతను భంగపరిచే విధంగా ఈ రోజున సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తాం. ఈ రోజున ఎస్సీల్లో ఒకరికి ఒకరు వైషమ్యాలు పెంచుకునే విధంగా, వ్యతిరేకత వచ్చే విధంగా ఇటువంటి పోకడలు సుప్రీంకోర్టు చేయడం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు రాజ్యాంగానికి 341 అధికరణ ప్రకారం వర్గీకరణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అన్ని రాష్ట్రాలు కూడా మెజార్టీ పరంగా తీర్మానం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీన్ని అమెండ్మెంట్ చేయవలసిన పరిస్థితి ఉండగా ఈ రోజున ఏకపక్షంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇవ్వడం అంటే సుప్రీంకోర్టు ఎటువంటి పోకడలు అనుసరిస్తుందో ప్రతి ఒక్కరు గమనించిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే కులాల విడదీయటం, మరి వాళ్ళ మేము అన్నదమ్ములుగా ఉండటం, వాళ్ళ మేము కలిసిమెలిసి ఉండటం. ఈ రోజు విడదీయటం వల్ల చాలా ఇబ్బందులు పడి చాలా మంది మాలో మాకు గొడవలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాంగం ఏమని రాశారంటే అంబేద్కర్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్ని కులాలు కలవాలి, అన్ని కులాలు మ్యారేజ్ చేసుకోవాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుందని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఆ రాజ్యాంగాన్ని ఈ రోజున పొగలో తొక్కేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇలా ఏది అనేది చాలా అద్భుతకరం. రాజ్యాంగం మారుతారని చెప్పేసి బీజేపీ ముందుగా ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పారో రాజ్యాంగం మార్చే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం మనం. చాలా బాధాకరం. మేము కుల మతాలకు అతీతంగా మరి అందరూ కూడా ఎస్సీలు మరి ఎన్నో కులాలు ఉన్నాయి, ఉపకులాలకు 59 కులాలు ఉన్నాయి, అయినా కలిసి అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉంటుంటే ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తుంటే నిజంగా రానున్న రోజుల్లో చాలా విధ్వంసం జరుగుతుంది. ఈ భారతదేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కూడా ఉందని సందర్భం తెలుస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఈ రోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది. నిజంగానే అన్నదమ్ములుగా కలిసినటువంటి ఎస్సీ కులాల వారిని మాల, మాదిగ, రెల్లి అలాగే 59 కులాలు ఎస్సీ కులాలు ఉన్న వారిని అందరినీ కూడా విడదీసి ఒకటిగా ఉన్న వారందరినీ వేరువేరుగా చేసి వాళ్ళకి అన్యాయం చేయాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో దాన్ని పక్కన పెట్టి మరలా ఎస్సీ వర్గీకరణ లేకుండా కులాలన్నీ కలిసి ఉండాలని చెప్పి కులాలు ఒకటిగానే ఈ అందరూ ఉండి మంచి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం 2024-26 సంవత్సరాలకు నూతన కార్యవర్గానికి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం 2022-24 అధ్యక్షులు కనగర్ల కిషోర్ అధ్యక్షతన జరిగింది. నూతన అధ్యక్షుడిగా కంచర్ల వెంకటరమణారావు, ప్రధాన కార్యదర్శిగా అనంతపల్లి చలపతిరావు, కోశాధికారిగా చక్కా శ్రీనివాస్ కార్యవర్గ బాధ్యతలు స్వీకరించారు. సంఘం అభివృద్ధికి, సమాజ సేవలో ముందుండి కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, ఓలేటి లక్ష్మణరావు, పరుచూరి నాగేశ్వరరావు, మానేపల్లి నాగనబాబు, కారుమూరి సత్యనారాయణ, గునుపోటి తిరుపాలు, చక్కా సుబ్బారావు, పరిపాటి శ్రీను విచ్చేశారు. వాసవిమాత సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఓలేటి శ్రీనివాస గుప్తా, బంగారు రాము, గూడూరు బాలమురళీకృష్ణ, మానేపల్లి రవి, సకల కుమార్, గమిని పవన్,
పట్టణంలో ప్రముఖ ఆర్యవైశ్యులు అందరూ విచ్చేసి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ ఉండేటట్లు బాగా జరిగేటట్లు బాగా చేసే వ్యక్తిని మన ప్రేమానికి గౌరవం నిలబెట్టేటట్లు ఉండే వ్యక్తిని ఎప్పుడైనా ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. అలా అని చెప్పి పోటీ పడమని నేను చెప్పను. యునానిమస్ గా మనం సక్రమమైన మార్గంలో ప్రశాంతంగా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకుంటే బాగుంటుంది. అదే రకంగా 2 నెలల క్రితం మన కనగడ కిషోర్ గారు ఆ టీము ఎలక్షన్ జరపడం జరిగింది. అది మనకందరికీ నోటీస్ వాట్సాప్ లో పంపడం జరిగింది. ఆ వాట్సాప్ ప్రకారం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళందరిలో కూడా యునానిమస్ గా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రధాని ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇదే మొదటిసారి సభలు చేయగలుగుతున్నాను. పెద్ద ప్రజలు నాకు ఏదైనా తెలియకపోతే తెలియజేసి మమ్మల్ని నడిపించాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు చేయాలని మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎం స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ సిఎస్ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడ సత్యనారాయణ అన్నారు. భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కోల్కతా ఘటనకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తులో మహిళలపై ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కళాశాల ప్రిన్సిపల్ సకుమల సత్యనారాయణ, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యా బోధన ఉండాలని అన్నారు. మహిళలు స్వీయ రక్షణకు కరాటే వంటి విద్యలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బొమ్మదేవర ప్రభాకర్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన ఫ్యూచర్ పరిస్థితి ఏంటి, మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం? గతం చూసుకుంటే మనకందరికి ఎప్పుడు బాగుండాలి, మనం గతం చూసి మనం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న వర్తమానాన్ని రేపు భవిష్యత్ తరానికి మనం ఏమిస్తాం అనేది మనం ఆలోచించాలి. ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు వర్కింగ్ ప్లేస్లో ఎక్కడైనా మీరు ఎక్కడ పని చేస్తున్నారో అది ఏ వృత్తి అయినా సరే, టీచర్ వృత్తి అయినా కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, వేరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా వాళ్ళు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూ, అందరి బాధలు ఏంటంటే మహిళలకు రక్షణ లేదు. సో రక్షణ ఎలా కల్పించుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్. మనం ఏంటంటే ఎంతసేపు ఇందాక కూడా నేను ఎవరో అమ్మాయితో అడుగుతున్నప్పుడు, ఎందుకు మేడం మహిళల్నే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి, అది పురుషులకు కూడా మనం చెప్పాలి కదా, ఎలా ప్రవర్తించాలి ఆడవారితో. అది చిన్నప్పటి నుంచి స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఎస్పెషల్లీ యువకులకి గారి విద్యార్థులకి మహిళలతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని ఒక తల్లిగా చెల్లిగా చూసే బాధ్యత కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులది, అలాగే కాలేజ్ టీచర్స్ది, ఉపాధ్యాయులది కూడా ఉంది. రెండోది అంటే ఇప్పుడు లేటెస్ట్గా అందరూ పెప్పర్ స్ప్రే ఒకటి పెట్టుకోండి. పెప్పర్ స్ప్రే మీకు అన్ని చోట్ల దొరుకుతుంది. పెప్పర్ స్ప్రే పెట్టుకొని మీకు ఏమన్నా అనుమానం ఉంది, మీ మీద దాడి జరుగుతుంది అని అనుకున్నప్పుడు అది సెల్ఫ్ డిఫెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంటే తోటి వాళ్ళే చేశారు అన్న అనుమానం వ్యక్తం చేసినప్పుడు మీరు కూడా ఏంటంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తెలియదు. ఒంటరి పోరాటం చేయకండి. ఇప్పుడు ఒంటరి పోరాటం చేసింది అమ్మాయి చేసి తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ సెల్ ఫోన్లో పెట్టుకొని తను ఏమన్నా బయటపడుతుందన్న దాంతోనే ఆవిడ్ని హత్య చేశారని మనందరికీ తెలుసు. సో ఎటువంటి పరిస్థితులు ఒంటరి పోరాటం చేయకండి, గ్రూప్గా చేయండి. పెరదారి పట్టినటువంటి కొందరిని సక్రమైనటువంటి దారిలో తీసుకురాకపోవడమే దీనికి కారణం. కఠినంగా శిక్షించినంత మాత్రాన ఇటువంటి పునరావృతం కాకుండా లేవు, అలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టులో జరుగుతున్నా కూడా మళ్ళీ సంఘటనలు ఈరోజు పేపర్లో చూసాము. అందుకని మనకు కావాల్సినటువంటిది ఏమిటంటే దీని మూలాలు కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త యువత వస్తూనే ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ ఇచ్చి అసలు పాఠశాలలో కూడా ఒక విధమైనటువంటి ఈ సైకాట్రిక్ పాఠాలు దాంట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుభ్రత ఏ విధంగా అయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పాల్సి ఉంటుందో, ఈ లైంగికమైనటువంటి ఈ కోరికలు కానీ ఏ విధంగా వాటిని సమర్థంగా ఉంచుకోవాలనేటువంటి అన్నీ కూడా వాళ్ళకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక పవిత్రమైనటువంటి హాస్పిటల్, అలాంటి దాంట్లో ఒక సింహాగ్రహాల్లో ఒక అమ్మాయికి భద్రత లేదంటే కనుక చాలా ఆలోచించవలసిన విషయం. కాబట్టి విద్యార్థులు కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, మనమందరం కూడా ఈ మానవతా విలువల మీద కానివ్వండి, అలాగే సొసైటీ మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. జరిగిపోయిన తర్వాత శిక్షణ అనేది పెద్ద ఇష్యూ కాదు, జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకపోతే అంటాం కాదు, కానీ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మరి అటువంటి మహిళలు దేశ ప్రగతి పాటుపడి చేస్తుంటే ఒక డాక్టరే కాదు, ఒక ఇంజనీర్ కాదు, ఒక స్టూడెంట్ కాదు, ఏమీ కాదు, పసిగుడ్ల మీద కూడా అన్యాయం చేసి అక్రమం చేస్తున్నాం. ఇది ఎక్కడ రాక్షసత్వమో నాకు అర్థం అవ్వట్లేదు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా ముక్త కంఠంతో ఈ అమ్మాయి జరిగిన అన్యాయం మీద, ఈ డాక్టర్ మీద అందరూ ఏమే కాదు మొత్తం యావత్ భారతం కూడా దీన్ని సంచలనం చేస్తుంది. అయితే ఏంటంటే శిక్షల చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడున్నాయో తెలియట్లేదు అవన్నీ కూడా. అందుకని ఇటువంటి జరిగిన విషయాలని ఈరోజు చెప్తున్నాం మేము, పునరావృతం కాకూడదు, ఇదే పరిస్థితి మళ్ళీ రేపొద్దు ఇంకోటి జరుగుతుంది. అంచేత దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీలో బీఎస్సీ చదివిన కుమారి వి సౌమ్య కళాశాల మొదటి ర్యాంకు సాధించిందని, అంతేకాకుండా పీజీ సెట్లో కూడా రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి ముందు స్థాపించిన ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ కేజీ నుండి పీజీ స్థాయి వరకు విస్తరించిందని, లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలియజేశారు.
పీజీ సెట్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన సౌమ్యను నగదు బహుమతి గోల్డ్ మెడల్తో సత్కరించారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ విద్యతో పాటు ఉద్యోగం అనే నినాదంతో డీఎన్ఆర్ కళాశాల ముందుకు వెళ్తుందని, ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 80% పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం నగదు బహుమతితో పాటు గోల్డ్ మెడల్స్ ను పాలకవర్గం వారు అందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. పీజీ సెట్లో 5వ ర్యాంకు సాధించిన సౌమ్యను కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ అభినందించారు. డిగ్రీ చదువుతున్న వి సౌమ్యకి డిగ్రీలో ర్యాంక్ రావటం, అలాగే పీజీ సెట్లో కూడా స్టేట్లో ర్యాంక్ రావటం అంత ఆనందదాయకం. ఇంకే డిఎన్ఆర్ కళాశాల స్వాతంత్ర సభ్యులు పెట్టి కళాశాల ఆమె పేద విద్యార్థి అయినప్పటికీ బాగా చదువుకుని ఈ కళాశాలలో మంచి ర్యాంక్ సాధిస్తాం, స్టేట్ లెవెల్ మంచి ర్యాంకు రావటం, ఆవిడ ఈ భవిష్యత్తులో మరింత బాగా చదువుకుని ఈ కళాశాలకు ఆమె భవిష్యత్తుకు తల్లిదండ్రులకు ఆదర్శదాయకమని చెప్పి మా కాలేజీ టాపరు, అదేవిధంగా 8 సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులో నిలిచినందుకు ఈరోజు సెక్రటరీ గారి సమక్షంలో ఆవిడకి గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, 8 క్యాష్ అవార్డ్స్ అందజేయడం జరుగుతుంది. ఈవిడికి స్టేట్ టు పీజీ సెట్లో కూడా 5వ ర్యాంక్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో జియాలజీకి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయి ముందు మన కాలేజీకి ఉపయోగపడాలని కళాశాల ప్రిన్సిపల్గా కోరుకుంటాం. మీ సౌమ్య పేరు ఏంటండి? యాక్చువల్ ఏంటంటే ఇంత దూరం అయినప్పుడు కూడా పాపం ఏంటంటే ఈ కాలేజీ ఉన్నటువంటి ఆ గొప్ప పేరు విని జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ అంతా కూడా ఎన్నో విధాలుగా మా పాపకి సహాయ సహకారాలు అందిస్తూ మంచి సబ్జెక్ట్ని అందించి స్థాయిలో ఉంచినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కాలేజ్ టాపర్గా నిలిచినందుకు హ్యాపీగా ఉన్నది. ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా టీమ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ గారు అయిన నరసింహరాజు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఎప్పుడు కూడా సహకారం అందించి ఈ రోజు అమ్మాయిని స్థాయిలో ఉండడానికి సహకరించారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయినప్పుడైతే అసలు ఇలా వస్తుందా అని అనుకోలేదు. నిన్న వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ వరకు రావడానికి కారణమైన నా టీచర్స్ అందరికీ, అలాగే ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి, నా సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.